మొత్తానికి ఫెడరల్ రిజిస్టర్ లో మొన్న డిసెంబర్ 29 H1B ఏదైతే ఇప్పుడు వాళ్ళు కొత్తగా వేజ్ లెవెల్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 తీసుకొస్తున్నారు. 29th కి పెడతామని చెప్పారు కదా. సో అదైతే పెట్టారనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ లాటరీ ఉండదు. లాటరీ ఇన్ ద సెన్స్ ఇది కూడా వేజ్ లెవెల్ కూడా లాటరీ, బట్ నార్మల్ లాటరీ ఇప్పుడు మనం ఇదివరకు లాగా అప్లికేషన్ వేసుకునేటువంటి లాటరీ అయితే ఉండదు అనమాట. సో 85,000 అది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఒక మెయిన్ చేంజ్ వచ్చేసి ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వాళ్ళ స్టేట్ ని బట్టి దాన్ని బట్టి. సో ఇప్పుడు మీ వేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వేరే వీడియోలో చూపించాను కదా. ఒకవేళ మీరు కనుక మిస్ అయి ఉంటే అది లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. మీరు వెళ్ళి మీ స్టేట్ లో మీ పర్టికులర్ జాబ్ రోల్ కి మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది చూసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో అసలు పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఇండియా నుంచి రావడం కుదరదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఫెడరల్ రిజిస్టర్ లో పబ్లిష్ చేశారు. సో ఫిబ్రవరి నుంచి ఈ రూల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 2027 H1B వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే 2026 మార్చిలో ఎవరైతే H1B అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి 100,000 రూల్ గురించి ఏంటి అంటే ఈ ప్రొక్లమేషన్ గురించి, ఈ 100,000 ఇండియా నుంచి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కంపెనీస్ పే చేయాలి. సో దాని మీద ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ట్రంప్ కే సపోర్ట్ చేసింది.